హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. హరిహర వీర మిల్లు, రైస్ మిల్లు, ఇంకొక మిల్లు, ఆ మిల్లు, వడ్ల మిల్లు, ఇవన్నీ అయ్యో ఉంటాయి. మిల్లుల గురించి మనకి ఎందుకులే కానీ, మనకి అత్యంత సీనియర్ జర్నలిస్ట్, ఆయన పేరు చెప్తేనే టీవీ5 గడగడ గడగడ గడ ఉడిగిపోతుంది. ఆ టీవీ5 గడగడ వణకటంలో ఆయన చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటారు. ఆయన ఆ ప్రముఖ పాత్ర పోషించడంలో చాలా గొప్పవారు అనమాట. ఆయన మాటలుంటే మనకి చిరాకు గటం కామన్. ఆ చిరాకులో ఇటువంటి విన్యాసాలు, వికృష్టాలు మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి గురించి మనం చెప్పుకునే ముందు చాలా 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 జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఆయనకి కనీసం హరిహర వీరమల్లు సినిమా గురించి కూడా తెలియదు. కానీ హరిహర వీరమల్లు సినిమా గురించి తెలియపోయినా కూడా ఆయన హరిహర వీరమల్లు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయనే టీవీ5 సాంబా అనమాట. ఒకసారి టీవీ5 సాంబా గారు ఏదో సూపర్ డూపర్ హిట్ అయిందని ఆయన సినిమా గురించి చెప్తూ ఉన్నాడు. ఆ సూపర్ డూపర్ హిట్ ఎలా అయిందో మనం ఇప్పుడు చూద్దాం ఆయన మాటల్లో. ఓకే, హరిహర వీరమిల్లు సినిమా ఫస్ట్ అన్నా అది హరిహర వీర మిల్లు కాదే, హరిహర వీరమల్లు. అర్థమైందా? ఆ హరిహర వీరమల్లు ప్రాక్టీస్ చెయ్యి. ఇలా హరిహర వీరమల్లు, ఆ హరిహర వీరమల్లు అని ప్రాక్టీస్ చెయ్యి. మిల్లులు, ఫ్యాక్టరీలు కాదు. ఓకే, ఇవాళ అద్భుతంగా నడుస్తోంది. ఎక్కడ నడుస్తుందనా? అన్నిట్లో పీకేశారనా? పీకేశారు. అప్డేటెడ్ లో లేవు నువ్వు. మన ఏపీ వెంకటకృష్ణ గారికి తెలియని విషయాలు ఎలా అప్డేటెడ్ లో లేవో నువ్వు కూడా అలా అప్డేట్ లోకి రావాలన్నా. అప్డేట్ లేకపోతే ఎలా? అప్డేట్ లోకి రా అన్నా సాంబన్న, అప్డేట్ లోకి రా. సూపర్ హిట్ అయింది. వైసీపీ వాళ్ళు ఎంత మొత్తుకున్నా డబ్బులిచ్చి మీరు పోవద్దన్నా, వైసీపీ వాళ్ళు ఎంత మొత్తుకున్నా డబ్బులిచ్చి మీరు పోవద్దన్నా సూపర్ హిట్ అయిందా అన్న? ఏ మాట కామాట చెప్పుకున్నా. అయితే మీ లెక్కలో లైలా మూవీ, అదేవిధంగా మట్కా మూవీ, ఇంకా చాలా మూవీస్, అన్ని మూవీస్ సూపర్ హిట్లు అనమాట. అమ్మా మాకు తెలియదు నువ్వు చెప్పేది అక్కో మర్చిపోకూడదు. కాన్సెప్ట్ కంటిన్యూ అవ్వాలి. ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది అన్నా. సమ్మన్న ఏంది ఇది సూపర్ హిట్ అయిందా? ఎక్కడ చూసావన్నా? హరిహర మీరు వాళ్ళు బయర్స్ ట్రెండింగ్ లో తెలుసా? ట్రెండింగ్ నెంబర్ 2 లోకి వచ్చింది. 1.5 మిలియన్. అది తెలియదు అనుకుంటా, ఫ్లాప్ అయిపోయిందని. కొంతమందికి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఈ 1000 రూపాయలు మీరు తీసుకోండి, సినిమా చూడకండి. నీకు దండం పెడతానే. నిన్న నా దగ్గరికి నెల్లూరు సుబ్బు గారు వచ్చి కలిశారు. ఆయన ఈ వీడియో చూపించి 120 మందిని సినిమాకి తీసుకెళ్లకుండా ఆపాడంట. ఆయనకు ఒక అట్లీస్ట్ మనిషికి 1000 రూపాయలు అంటే 1,20,000 అంటే ఇప్పించండి అన్న. అర్థమైందా? ఇప్పించండి అమ్మ, మర్చిపోకూడదు. 1,20,000 అంటే ఇప్పించండి. నేను కూడా ఒక 10 మందిని ఆపేస్తా. నాకు కూడా 10,000 ఇప్పించండి. అది ఎక్కువలే, నాకు ఎక్కువ అసలు లేవు. 10 మందిని ఇప్పించండి. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. చూపించడు. మా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్తా, కానీ చూపించు. సంబంధం అంతే కదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమన్నా పొద్దున్నా? బుర్ర లేదన్నా, 100% లేదు. మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది. వైసీపీ వాడు ఎంత మొత్తుకున్నా డబ్బులిచ్చి మీరు పోవద్దన్నా, కొంతమందికి వాళ్ళు డబ్బులిచ్చి ఈ 1000 రూపాయలు మీరు తీసుకోండి, సినిమా చూడకండి. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. సిగ్గుండాలి మాట్లాడతాను. ఎవిడెన్స్ ఉంటే తీసి బయట పెట్టాలి. ఎవిడెన్స్ ఉందని చెప్పడం ఏంటి సాంబా? కొంతమంది సినిమా చూడమని కొంతమంది అంటే చూడొద్దని కొంతమంది అంటున్నారు. ఏమిటి ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సినిమాలో చూపించినట్టుగా పవన్ కళ్యాణ్ గారు రేపటి నుంచి దీని మీద ఒక లుక్ వేయండి సార్. అలా సార్ లుక్ వేయాలా? ఫస్ట్ లుక్ వేయడమే కానీ ఎక్కడనో కూడా ఎవరికి తెలియదు. మరి గౌరవం సినిమా చూస్తే చిరాకు దొబ్బుతుంది ప్రతి ఒక్కడికి. నా ముఖ్యంగా ఆ టవల్ తో కొడితే ఆ గుర్రం ఎక్కించిన తర్వాత పడిపోతాడు చూడు, అద్భుతమైన సీన్ అన్న. అదైతే అద్భుతం. అమ్మమ్మ, ఒక లుక్ వేయండి. వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తాను. సినిమాలో ఎవరినైతే విలన్లందరినీ తరిమి కొట్టారో, విలన్ మనస్తత్వం ఉన్నదని తరిమి కొట్టారో, నేను పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మంది నా ఎడం చేత మట్టి కనిపించి అప్పుడు కూర్చుని ఫ్రాక్చర్. మొన్న ఈ మధ్య నేను ఒక పాట అన్నందుకు చాలా మంది బాధపడ్డారు. పేటిఎం బ్యాచ్ అంతా ఫోన్లు కూడా చేశారు. ఏంటంటే మన సాంబన్నకి పాపం ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చిన మాట్లాడాడంట. దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తిక్కరేగి సాంబన్న నెంబర్ తీసుకెళ్లి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పోస్ట్ చేసి పడేశారంట. ఒక్క రోజులో 270 ఫోన్స్ వచ్చినాయి అని చెప్తున్నాడు. సెలబ్రిటీ అన్నా నువ్వు, 270 ఫోన్స్ వస్తే అర్థమైందా? ఇష్టం వచ్చినట్టు వాగినా కూడా వాళ్ళు పాపం నిన్ను ఎంత క్షమించారు చూడు.
ఫ్యాన్స్ నా అభిమానంతో ఫోన్ చేస్తారు, దాన్ని ఎందుకు పేటిఎం బ్యాచ్ అంటావు? నువ్వేమైనా పేటిఎం ఇచ్చే వాళ్ళకి ఇవ్వలేదు కదా అంటే అన్నీ మూసుకుని కూర్చో. అప్పుడు నీ దగ్గర ఆధారం ఉంది చూయించు. ఎవరితో మాట్లాడించే ఆధారాలు వద్దు, 100 ఫోన్ కాల్స్ మేము మాట్లాడిస్తాం. వాడిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి ఎవడికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎవడిచ్చాడు, అసలు ఎవడికి తోలుందన్న ఆ సినిమా ఫ్లాప్ అయిద్దని ముందే తెలుసు అందరికి. ఆ సినిమా ఫ్లాప్ అయిద్దని ముందే తెలుసు కాబట్టి ముందెప్పుడో డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ దాన్ని రీమేక్లు కరెక్షన్స్ కట్లు చేసి పోస్ట్ పోన్ చేసుకుని మొన్న రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినా కూడా డబ్బులు రావని తెలిసి డైరెక్ట్గా ఆయన ఏదో ప్రోటోకాల్ చెప్పాడు. ఎవడికి సినిమా టికెట్లు పెరగాలన్నా ఫిలిం ఛాంబర్ నుంచే ఆర్డర్స్ వెళ్తాయి అని చెప్పాడు. మరి ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకి టికెట్లు ప్రీమియర్ షోకి 700, 800, 1000 రూపాయలు పెట్టారు. మరి అలా ఫిలిం ఛాంబర్ నుంచే ఆర్డర్స్ వెళ్ళినాయా? లేదుగా, సిగ్గు లేదు కదా పవన్ కళ్యాణ్కి. ఎక్కడి నుంచి? డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాడంటే, నా ప్రొడ్యూసర్ సంకనాకి పోతాడు, సినిమా బొక్కలా వచ్చింది, దయచేసి దాన్ని కొంచెం రేట్లు పెంచుకునే అవకాశం ఉన్నట్టు నీ ఇష్టం తెచ్చిపోన్నాడంట. 700 రూపాయలు పెట్టారు. సినిమా పోయితే ముందే తెలుసు, ఫస్ట్ డేలో మొత్తం లాక్కొచ్చుకోవాలా, ఆ లాక్కొచ్చుకున్నది మొత్తం పెట్టుకోవాలా. ఫస్ట్ డే కలెక్షన్స్ 25 కోట్లు. ఇది మొత్తం కలిపితే ఏముంది అందుట్లో? ఏమి లేదు, అంతా డొల్లా. పోయిద్దని ముందే తెలుసు కాబట్టి దొరికినంత పిండుకోవాలి. ఫస్ట్ షో తర్వాత టాక్ బయటకు వచ్చేస్తుంది మనకు అనవసరం. అందుకే ఏం చేస్తారు తెలుసా, నైట్ నుంచి మొదలు పెట్టారు షోలు. నైట్ నుంచి మొదలుపెట్టి ఆ రోజు ఈవినింగ్ వరకు మేనేజ్ చేశారు టాక్ బయటకు రాకుండా. సూపర్ హిట్ అని చెప్పి చివరికి సంగనాగిపోయిందని తెలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టాను. నేను ఈవినింగ్ సక్సెస్ మీట్ పెట్టాలన్నా సిగ్గుండాలి. అదే విశ్వక్సేన్ అంటాడు, సినిమా పేరైనా సక్సెస్ మీట్ పెడతాం, అదంతే, అది పద్ధతి, అది ఆయన మాహితి అన్నాడు. ఈయన కూడా అది సక్సెస్ మీట్ పెట్టాడు. అందులో ఒక అద్భుతం జరిగింది. ఒక ఆవిడ హక్ చేసుకుంది. పవన్ కళ్యాణ్ అంట అభిమాని అంట, సరే ఆవిడ గురించి ఎందుకులేండి. సో ఇవన్నీ తెలిసి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు అన్ని థియేటర్లో పీకేస్తుంటే ఈయన వచ్చి సూపర్ హిట్ అంటాడు. ఏంటి సాంబన్న, సినిమా ఇండస్ట్రీ గురించి నీకెందుకు? అక్కడ ఎల్ముండలు ఉంటారు, నువ్వేగా మాట్లాడింది. ఎల్ముండల్లో ఆడవాళ్ళలోనేనా మొగల్లో కూడా ఉంటారా? నాకు మొగల్లో కూడా ఉంటారేమో. ఈ మధ్య ఒక సినిమా చూసిన తర్వాత అర్థమైంది. మరి లంగా లఫంగిల్లాగా పిచ్చి పిచ్చిగా వాళ్ళ సినిమాలను వాళ్ళు అసలు ప్రమోట్ చేసుకోవడానికి పాలిటిక్స్ వాడుకుంటున్నారు, రాజకీయ నాయకులు వాడుకున్నారన్న. మరి వాళ్ళని ఏమనాలి? మనం ఏమనాలి? సినిమా ఫ్లాప్ అయిద్దని తెలిసి సచివాలయ ఉద్యోగులకి టికెట్లు ఇచ్చి అమ్మ మీ వీధిలో అమ్మించమ్మా అని మెసేజ్లు పెట్టారు. ఎంత చిరాకేస్తుంది సార్ ఇట్లాంటి పనులు చేస్తే. వీళ్ళని ఏమనాలి? వాళ్ళంటే ఎవరన్నా మీరు ఎల్ముండలు అన్నారు, మరి ఇట్లాంటి లంగా లఫంగులు ఏమనాలి సార్ చెప్పండి? సినిమాని సినిమా కాకుండా రాజకీయం చేసే వాళ్ళని ఏమనాలి? ఇంకా కొత్త పదవి ఏమైనా కనిపెట్టన్నా సంబన్న, నువ్వంటే నాకు చాలా అభిమానమే. ఈ మూమెంట్ అయితే అసలు అద్భుతంగా ఉంటుంది. అది గోల్డ్లో కుదరవు, అది మాత్రం నీకు ఒక్కడికే సాధ్యం. కాకపోతే జస్ట్ పోస్టర్ మాత్రం పెట్టాలి. ఇది మా సామన్న గారి సొల్లు కహాని. సిగ్గులేదా నీకు అసలు? నువ్వేం జర్నలిస్ట్ అయ్యా? నీ బతుకు పోడుగాను. ఎప్పుడన్నా మంచి న్యూస్ ఒకటి చెప్పావా? అసలు కరెక్ట్ న్యూస్ ప్రెజెంటేషన్ నీకు వచ్చా? నీ బతుక్కి, నీ ఏజ్కి, నీ గేజ్కి, నువ్వు చెప్పే న్యూస్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? కనీసం చచ్చిపోయే ముందన్న ఒక్క న్యూస్ అన్న నువ్వు మంచి చెప్పి చచ్చిపోవాలని కోరుకుంటున్నాను. నువ్వు చచ్చిపోయే ముందన్న ఒక జెన్యూన్ న్యూస్ చెప్పి నీ జీవిత కాలంలో ఇదే నా జెన్యూన్ న్యూస్ అని చెప్పి చచ్చిపోవాలని కోరుకుంటున్నాను. అది 100 సంవత్సరాలైనా బ్రతుకు, కానీ చచ్చే ముందు మాత్రం ఒక్క జెన్యూన్ న్యూస్ చెప్పి చచ్చిపో. చాలు, నీ ఆత్మకు శాంతి, నీ స్వర్గం కూడా కలుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.